మార్నింగ్ జున్ను ఆశీర్వాదం తీసుకుంటున్నాడు. స్కూల్ టైం అయింది. 8 గంటల 15 నిమిషాలు. విన్నాను ఆడుకుంటున్నాడు. ఇక్కడ తిని విడిచిపెట్టి అక్కడ ఆడుతున్నారు ఏంది బయట? తిని విడిచిపెట్టి అట్లా ఆడుతున్నాయి ఏంది? టైం అయినాక కూడా తినే తొందర జున్ను కానీ ఫాస్ట్. చాలా తీసుకురా. బయట మబ్బు పడింది, వాళ్ళు ఎండలేదు. బట్ వర్షం పడుతున్న గ్యారంటీ అయితే లేదు. ఎందుకంటే చూసాక ఎలానో ఎఫెక్ట్ మనకి ఇట్లాంటి రోజు ప్రతిసారి ఇంతకంటే పెద్ద క్లౌడ్స్ వచ్చి కూడా ఒకరోజు వర్షం పడిన రోజులు ఉన్నాయి. ప్రజెంట్ అయితే స్కూల్ టైం అయింది. మా దానిమ్మ చెట్టు దగ్గర చూసారు కదా పూలు చాలా సార్లు పెట్టాను ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు కొంచెం పెద్ద పెరుగుతున్నాయి. ఇప్పుడు చూసారు కదా మా తులసి చెట్టు అయితే ఇగో నువ్వుల చెట్లు నువ్వుల కాయలు ఎట్లా అయినాయి చూద్దాం. అలా సరే నువ్వుల చెట్లు. మా పిట్టలు ఏడున్నాయి పిట్టలు అట్లా ఆడుతూ ఉన్నాయి. ఇగో బట్టలు పెట్టుకున్నాయి చూడ పిట్టలు. ఇట్లా బట్టలు పట్టుకున్నాయి పిట్టలు. చలో వెళ్దామా? రైట్ వెళ్దామా? బాయ్ బాయ్ రండి. చలో స్కూల్ టైం అయింది. వెళ్ళే టైం కుక్క తింటున్నాను. ఇంకా విన్నాను తింటే ఉన్నాడు. ఇంకా అయిపోయిందా తినడం? ముద్దు కడుకోపన్నాడు. ఏమైంది? అయిపోయింది. మంచిగా క్లీన్ అయ్యాను. మొత్తం క్లీన్ అయ్యాను. మళ్ళా నైట్ ఏం బ్రష్ కాదు ఎందుకు క్లాత్ ఎందుకు బ్రష్ తొందరు అక్క? బ్రష్ తొందర వచ్చు కదా బేట. మొత్తం చేతి స్నానం చేసి అది చేసి వాళ్ళ షూ క్లీన్ చేసుకుంటారా బేట? అమ్మ ఏం తాగుతుంది? కాఫీ 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 కాఫీ. అమ్మ కాఫీ తాగుతావా? ఏం తాగుతాను? నువ్వు క్లీన్ చేస్తావా? మరి తుడుచుకున్నా నీట్గా ఉన్నాయా? నా ఉప్మా ఇంకా తింటూనే ఉన్నా. నీట్గా లేవు కదా? నీట్గా ఉన్నాయా? నీట్గా ఉన్నాయి. ముట్టుకోకండి చేతిలో ముట్టుకోకండి మళ్ళీ. చలో చలో ఇవాళ ఉప్మా నా బ్రేక్ఫాస్ట్ ఉప్మా కంప్లీట్ అవుతుంది. టైం 8:28 లేట్ అయిపోయింది. పదండి తీసుకోవాలి. బాగున్నా తీసుకో. చలో నువ్వు తిని కూడా ఒప్పుతానవా సైకిల్? సో మన టీ రెడీ అయింది. బాదం తిన్నావా? బాదం సరే చలో టీ తాగిద్దాం. టైం లేట్ అయిందంటే టీ వచ్చేసింది. ఏం చేద్దాం? టీ తాగాలి తప్పదు. తీసుకో ఇప్పుడు. నువ్వు ఫస్టా? విన్నాను ఆశీర్వాదం తీసుకున్నాడు. ఎన్నిసార్లు తీసుకున్నావు బేటా? ఎన్నిసార్లు తీసుకున్నా? డ్యాన్స్ ఇంకా నాన్నమ్మతో ఆశీర్వాదం తీసుకున్న డ్యాన్స్ చేయాలా? బండిలో వస్తే పెట్రోల్ అయిపోయింది. విన్నాను దించినాను. మనకి కోట్ రోడ్కి వచ్చారనమాట. ఎస్ఆర్ కాలేజ్ నుంచి కోట్ రోడ్ చూసారు కదా. మళ్ళీ పబ్లిక్ సేమ్ ఫుల్ పబ్లిక్. అందరు హడావిడిగా స్కూల్స్కి వెళ్తున్నారు. ఎక్కడో అక్కడ. బండిలో పెట్రోల్ వేయించుకోవాలి. ఇంకా పెట్రోల్ బంక్ వచ్చాను. ఉదయం 8:45 అవుతుంది అనమాట. చలో పెట్రోల్ అయితే ట్యాంక్ ఫుల్ చేసుకున్నాను. చూసారు కదా ఫుల్ ట్యాంక్. ఇక నీళ్ళు ఉంటే ఫుల్ ట్యాంక్ ఉంటే అలా ట్రిప్ 1 ఉంటుంది. మనం ఏంటంటే 0 వేసుకోవచ్చు లాగా. సో ప్రజెంట్ మన జరిగింది 0 అంటే ఇక్కడ నుంచే మనకి స్టార్ట్ క్యాలిక్యులేషన్ అవుతుంది అనమాట. టైం 8:45. సో మన పెట్రోల్ బంక్ బయలుదేరుతున్నాను. కొత్త బ్లూటూత్ స్పీకర్ తీసుకున్నాను అనమాట. కృష్ణ తీసుకునేది టెస్టింగ్ ఎలా ఉంటుందో చూడాలి దాన్ని. ఫుల్ గాలి వీస్తుంది. చూసారు ఫ్రెండ్స్, మార్నింగ్ చెప్పాను కదా మేఘాలు వచ్చినాయి. మళ్ళీ ఎండ మాత్రం అలాగే ఉంది. ఫుల్ మేఘాలు మాయమైపోయినాయి. ఇంటికి వచ్చినాయి ఇప్పుడే. సో జున్నాని లేరు కనుక మళ్ళీ ఎంటీ అమ్మేది. టైం 10 గంటల 10 నిమిషాల దాకా 10 అవుతుంది టైం. ఫ్రెండ్స్ చూసారా మా అమ్మ టీవీ మా చిన్నపిల్లలు కదా ఫోన్ కనెక్ట్ అయినట్టు మా అమ్మ కూడా ఫోన్ కనెక్ట్ అవుతుంది అనమాట. టీవీ చూస్తలేదు కదా వాళ్ళ బ్లౌజ్ ఎట్లా కుట్టాలని నేర్చుకుని చూస్తాను. అలా మా అమ్మ ఆల్రెడీ కుడుతుంది. మా అమ్మ కొన్ని 1000 బ్లౌజ్ కుట్టింది. ఆయన కూడా మళ్ళీ ఇక్కడ టీవీలో వాళ్ళ చూస్తుంది అనమాట ఫోన్లో. అమ్మ బ్లాగ్ చూస్తుంది మనకి. ఇవాళ మార్నింగ్ 7 o'clock డైలీ 7 o'clock మన బ్లాగ్ వస్తుంది అనమాట. అమ్మ ఎవరు బ్లౌజ్ కుడతాను మళ్ళీ? అక్కదా సరే. మళ్ళీ మా అమ్మ బ్లౌజులు డ్రెస్ దుకాణం పెట్టేసినట్టు మొత్తం చూసారు కదా. అక్కడ డ్రెస్సులు చీరలు బ్లౌజులు అన్నీ కొడుతుంది. సో ప్రస్తుతం విద్యానగర్కి వచ్చాను. మధ్యాహ్నం 12:30 అవుతుంది. ఫ్రెండ్ వచ్చాడు. ఫ్రెండ్తో వేరే కాడికి వెళ్దాం అనమాట. కొత్త ప్లేస్ చూపెడతాను ఇవాళ మీకు. సో మన కారు వచ్చేసింది. ఇది విద్యానగర్ రోడ్ మొత్తం కూడా ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది అనమాట. రోడ్డు దాటడానికి చూసారా ఎంతవరకు కలిసి వస్తుందో. ప్రజెంట్కి కారు వెళ్తాను మనం. చలో హాయ్ రాజు, హౌ ఆర్ యు? హాయ్ సార్. ఉడకపోస్తుంది ఫుల్ వేడి. సో కొత్త ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాము. చూద్దాం ఉందా లేదా. విద్యానగర్ రోడ్ అంతా ఇంత బిజీ అయిపోయింది. ఒకప్పుడు విద్యానగర్ వచ్చేసి అసలు ప్లేస్ ఇటు పోయడానికి ఎవరు ఉండకపోయేది. ఇప్పుడు కంప్లీట్ ఫుల్ బిజీ. చూసారు కదా రోడ్ అంతా ట్రాఫిక్. ఇటు పోతే మనకి పోచమ్మ గుడి, కోట పోచమ్మ గుడి ఆర్చ్. రైట్ సైడ్ పోతే ఇప్పుడు అటు కోరా స్కూల్ అటు వెళ్తుంది. ఎప్పుడు 24 hours బిజీ ఉండే ఏరియా అంటే ఇప్పుడు విద్యానగర్ రోడ్ అనమాట. ఎందుకంటే మనకి బైపాస్ లైన్ ఇటు కనెక్టివిటీ అయింది. దాంట్లో వల్ల ఈ రోడ్ అంతా ఫుల్ బిజీ అయిపోయింది అనమాట. ప్రస్తుతానికి మధ్యాహ్నం మన శాతవన్ యూనివర్సిటీ దగ్గరకు వచ్చాము. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకుందాం మనం. లెఫ్ట్ సైడ్ చూస్తే శాతవన్ యూనివర్సిటీ, రైట్ టర్న్ డైరెక్ట్ మనకి జగిత్యాల టచ్ అవుతుంది అనమాట. రేకుర్తికి టచ్ అయ్యి వెళ్ళారు. ఇక్కడ నుంచి వేమరాడ 30 పడుతుంది, కామారెడ్డి 96, జగిత్యాల 48, నిజామాబాద్ 147,
ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ ఒక పవర్ఫుల్ క్షేత్రం అనమాట. సో ఎన్నోసార్లు వెళ్దామని చేద్దాం అనుకున్నాను, చూపెడదాం అనుకున్నాను, వీలు కాలేదు ప్రజెంట్. కాకపోతే ఇప్పుడు ఈ టైంకి మరి వెళ్ళడానికి వీలు ఉంటుందా లేదా తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ ఏంది, అక్కడ ఏంటి, ఎందుకు అది వెళ్ళొచ్చా వెళ్ళరాదా కూడా చూసిన తర్వాత మీకు క్లియర్ డీటెయిల్ చెప్తాను. సో రాజు నేను వెళ్తున్నాం అనమాట ప్రజెంట్ అయితే. ప్రస్తుతం అయితే మనం చూస్తాం కదా అక్కడ కనిపించేది ఇది క్షేత్రం లైవ్గా కొండ మీద. మనము డైరెక్ట్ రేకుర్తి రోడ్ నుంచి వెళ్ళి లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ కంటి హాస్పిటల్ ఉంది కదా, ఆ కంటి హాస్పిటల్ రోడ్కి మళ్ళీ అనమాట ఇది. ఫ్రెండ్స్ ఇదే లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్, డాక్టర్ భాస్కర్ మడేకర్ ఉదానేత్ర వైద్యశాల. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకోవాలన్నమాట. ఇదే మన కంటి హాస్పిటల్ రేకుర్తి, పురాతనమైనది, ఇదే ఫేమస్. ఓన్లీ కంటి హాస్పిటల్ ఉన్నది స్పెషల్ అనేది మనకు వాస్తవంగా స్టేట్లో మొదటిది అనుకుంటా ఇది మన రేకుర్తి కంటి హాస్పిటల్. ఇక్కడికి చాలా ఆపరేషన్లు అవుతాయి, చాలా మంది వస్తుంటారు. స్పెషల్లీ ఫర్ ఐ హాస్పిటల్ అన్నమాట ఇది. ఫ్రెండ్స్ ఇది లోపలికి కంటి హాస్పిటల్ లోపలికి వెళ్ళే దారి. మనకు దీని పక్కనే చూసారు కదా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుట్ట కొండ కనిపిస్తుంది. ఇక్కడ ఉంది ఇటు ఒక గేట్ ఉంది. కొండ పక్కనే మనకు ఒకటి ఆయుర్వేదిక్ మన మెడికల్ ఉంటుంది, మన దవాఖానా, ఆయుర్వేదిక్ దవాఖానా ఉంటుంది. ఈ కొండ పక్కన చూసారు కదా బస్తీ దవాఖానా, మున్సిపల్ కార్పొరేషన్ కరీంనగర్. ఇది మనకి బస్తీ దవాఖానా అనమాట. పైన కొండ ఆయుర్వేదం మెడిసిన్ సంబంధించిన హాస్పిటల్. సో మన ఈ కొండపైకి వెళ్ళాలి ప్రజెంట్. ఆ కొండపైకి వెళ్దాం అనుకున్న దారి ఇది. మనకి ఏరియా అంతా కూడా సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది కదా, ఆ ఏరియా అనమాట. మనకు గుట్ట వచ్చేసి ఇటు సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ లో. ఇంకైతే బయలుదేరుతారు. ప్రసాద్ ఇచ్చుకున్నా బయలుదేరుతున్నాను. జున్ను ఫ్రెండ్స్ వారు కూడా ఇస్తున్నారు. ఇక ప్రసాద్ ఇచ్చుకున్నారు. ఓకే, సో జున్నాని ఫ్రెండ్స్ కూడా ప్రసాదం తీసుకున్నారు. ఇక్కడ వెళ్తున్నాం ఇక జల్లి. పూరి జగన్నాథ్ ప్రసాదం తీసుకొని జున్నాని విన్నాను ఇంటికి వచ్చారు. నానమ్మకు అమ్మకు అందరూ తీసుకున్నాం. చూసారా పూరి జగన్నాథ్ రథయాత్ర ప్రారంభముడు, అక్కడికి వెళ్ళడము, దర్శించుకోవడము, మళ్ళీ జున్ను విన్నుడు అదే టైంకి రావడం, వాళ్ళని దర్శనం చేసుకొని తీసుకొని రావడం జరిగింది. రైట్, గడ్డ అయిందా? గరం ఉండే ఇప్పుడు కూల్ అయింది అనమాట ప్రసాదం. సో పూరి జగన్నాథ ప్రసాదం ఇప్పుడు స్వీకరిస్తున్నాం. జై పూరి జగన్నాథ స్వామికి. ఇక్కడ మా ఫ్రెండ్ శ్రీకాంత్ కలిసిండు, నా చిన్నప్పుడు ఫ్రెండ్ అనమాట. నైస్ మీటింగ్ శ్రీకాంత్. ఇంటికి రమ్మంటే వస్తున్నాడు, రమ్మని చెప్పిన, మళ్ళీ ఎప్పుడు వస్తుంది. సో విత్ ఫ్యామిలీతో వచ్చాయంట, నేను జిల్లు వీళ్ళతో వచ్చాను. ఇక ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. ఓకేనా, వస్తాం ఇంటికి. ఇంటికి రాడట చూడండి. చిన్నప్పటి ఫ్రెండ్, పుట్టి కలిసి పెరిగినాము. ఇక రమ్మంటే వస్తున్నాడు, ఒక్కసారి రమ్మని వస్తున్నాడు. అట్లే ఉంటారు ఫ్రెండ్షిప్ అని, అట్లే ఉంటారు ఎక్కడన్నా. కామెంట్ చేయండి మీరు ఏమన్నా. సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో అయితే. వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నెక్స్ట్ వీడియో. బై బై, జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్.